ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే కొద్దిగా బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి. ఓకేనా? బ్రెడ్ కట్ చేస్తున్నాడు అనమాట మా బాబు. వావ్ వావ్ వావ్, బ్రెడ్ కట్ చేస్తున్నాడు మా బాబు. బక్రీద్ రోజు మేము స్వీట్ చేసుకుంటున్నాం. బక్రీద్ ముబారక్ షోను, నీకు బక్రీద్ ముబారక్. నాకు కూడా ఇచ్చే బక్రీద్ ముబారక్. ఓకేనా? అన్ని కట్ చేసి చూపిస్తా. నీకు ఎన్ని దొరికినాయి పైసలు పండుగ రోజు? పండుగ రోజు 100 కదా? అవునా? 200 నేను 200 అనుకుంటున్నా. ఇట్లా ముక్కలుగా కట్ చేయాలా? దేనికోసం? డబ్బల్ కా మీట కోసం. ఒక స్వీటా? ఆ ఒక్క స్వీట్ ఏందో వీళ్ళు చూడాలి కదా. చెప్పు మరి. ఓకేనా? బంద్ చేస్తున్నా, చూడాలి. కంటిన్యూ చేద్దాం లైవ్. ఓకేనా? లైవ్ అంటున్నా, ఏమంటారు, వీడియో. చాలు ఇంకా ఏం చేస్తున్నావు చెప్పు. అయితే దాని పేరు ఓకే. అదంతా క్లీన్ చేయి మళ్ళా. హాయ్ చెప్పు అందరికి. ఈ డ్రెస్ బాగుంది అసలు. వావ్. ఇక్కడ నిలబడి దగ్గరికి కొంచెం. కొత్త డ్రెస్సా? పండుగ డ్రెస్సా? దగ్గరికి రా, చూపి వాళ్ళకి. ఎంత పెట్టుకున్నావు డ్రెస్? బాగుంది. దగ్గరికి రారా. అక్కడే నిలబడి, అక్కడే కొంచెం దూరం వెళ్ళు ఇంకా. వావ్ సూపర్. ప్లేట్ తీసేసి, కొంచెం ప్లేట్ తీసేసి. పోజింగ్ చేయని అట్లా వద్దులే, వద్దు. అట్లా లేడీస్ చేస్తారు, అట్లా నువ్వు చేయొద్దు. అట్లనే నిలబడంటే డ్రెస్ జూమ్ చేస్తున్నా అంటుంటే అట్లే కొంచెం నిలబడు. కొద్దిగా వెనకాలకెళ్ళి, కొద్దిగా వెనకాలకెళ్ళి. వెనకాల ఇంకా అక్కడ జరుగు. హాయ్ అని చెప్పు అందరికి. ఎలా ఉంది డ్రెస్ అని చెప్పు, కామెంట్. ఏం చేస్తున్నావు? ఏం పేరు దాని పేరు? శాండ్విచ్ అంట. చూడండి, నాకైతే తెలియదు. ఆకలి అవుతుందని చేసుకుంటుండు. ఇది నిన్న కలిపి పెట్టుకున్న మసాలా అండి బిర్యానీది. చూడండి, ఈరోజు అయితే చేస్తున్నాను అన్నమాట. నిన్న కలిపి పెట్టుకున్న బిర్యానీ ఈరోజు కుక్కర్లో పెట్టిన. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా బిర్యానీ మసాలా అన్నమాట. ఇక్కడ వచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నట్ట శాండ్విచ్ మీద. ఓకేనా? చాట్ మసాలా వేసిండు, ఇంకా ఉప్పు వేసిండు. అది ఏమంటారు, గరం మసాలా, ఇంకా ఉప్పు వేసిండు, కొద్దిగా మిర్చి వేసిండు. చేసుకుంటుండు, ఆకలి అవుతుందంట. వావ్ నైస్, సూపర్, ఫెంటాస్టిక్ పిజ్జా. బాగుంది. లైక్ చేయండి. బాగుంది అని ఎల్లప్పుడూ. అయిపోయిందా? చికెన్ చూడండి గైస్, అది గ్రేట్. ఇంత మంచిగా ఉంది. ఇండక్షన్ స్టవ్ అయితే పెడుతున్నాం. ఒక సైడ్ స్టవ్ అనేది ఖరాబ్ అయిపోయింది అన్నమాట. చేపియాలి. బర్నర్ ఖరాబ్ అయిపోయిందో మరి ఏమైందో తెలియదు. స్టవ్ అయితే వస్తలేదు. ఇండక్షన్ స్టవ్ అయితే పెట్టినాము. కడాయి అయితే పెట్టుకుంటాం ఇప్పుడు. ఇప్పుడైతే నేను డబల్ కా మీట కోసం కడాయి అయితే పెట్టుకున్నా. గైస్ మనమైతే బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. అది డబల్ కా మిఠా కోసం, ఇది అనేది డబల్ కా మిఠా కోసం. బాదాం గైస్, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ బ్రెడ్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాను గీలా. ఓకేనా? ఒక సైడ్ ఇక్కడ చికెన్ ఉడుకుతుంది బిర్యానీది. ఉడికిపోతుంది. కలపద్దు, అస్సలు కలపద్దు. చికెన్ కలిపిపోతుంది, చిక్కపోతుంది. అంతా స్మూత్గా ఉడికిపోయింది. గ్యాస్ ఇప్పుడైతే మనం గ్యాస్ మీద అన్నం పెట్టేసాం. వాటర్. ఇక్కడ వచ్చేసి బిర్యానీ బాస్మతి రైస్ అయితే రెడీ అవుతుంది అన్నమాట. అక్కడైతే మసాలా కలిపి పెట్టుకున్నా, ఉడికిపెట్టి పెట్టుకున్నా చికెన్ బిర్యానీ మసాలా. ఇక్కడ వచ్చేసి షుగర్ వాటర్ అయితే మెల్ట్ అవుతుంది అన్నమాట. షుగర్ సిరప్, ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇందులో జాఫ్రాన్ వేయాలి, కాకపోతే మాకు జాఫ్రాన్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేసేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి, బ్రెడ్ ప్యాకెట్ ఫ్రై అయిపోయింది, బ్రెడ్ స్లైసెస్
ఇప్పుడు సిరప్ రెడీ అవుతుంది. ఇక్కడ బాస్మతి రైస్ రెడీ అవుతుంది. ఇది మెల్ట్ అయిపోయింది అంటే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. నాకు బ్రెడ్ స్లైసెస్ వేసేసుకున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మెల్లమెల్లగా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం అట్లా ఓకే ప్లెయిన్గా చేసేయాలి. మొత్తం సిరప్ ఇందులో పిలుచుకుంటారు. ఇది ఇప్పుడు అనేది మనం మిల్క్ తీసుకోవాలి. చూడండి పాలు చూడండి ఇట్లా వేసేయాలి. పాలు నీరు కూడా ఇవైతే ఇందులో వాటర్ వేయలేదన్నమాట. పాలు అట్లనే గట్టి పాలు అన్నమాట. ఇవి కాగబెట్టి పెట్టుకున్న గట్టి పాలు. ఒరిజినల్ బఫెలో మిల్క్ మస్కతి రెడీ అయిపోయింది గాయస్. డబుల్ కా మిఠా ఇప్పుడు అనేది అన్నం అయిపోయిన తర్వాత తిని చూపిస్తా. ఇట్లా పక్కకి పెట్టుకోవాలి. ఇది చూడండి మన బిర్యానీ ఏమంటారు. ఇప్పుడు అనేది లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. కలపొద్దు వేసి అని చెప్పి కలపొద్దు. ఇట్లా మనం తినేటప్పుడు సర్స్ ఇట్లా వేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. బాయ్ బాయ్. రెడీ అవుతుందండి చూడండి. ఇంకా బాస్మతి రైస్ ఉందో. ఇంకా ఇక్కడ నేను శాండ్విచ్ కోసం ఏదో చేస్తున్నా, మీకు చెప్పిస్తాను. ఫ్రెండ్స్ ఇదంతా కలిపేసుకున్నాను అనమాట. చికెన్ రైస్ ఇంకా అన్ని విధంగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఇక్కడ వచ్చేసి ఫుడ్ కలర్, ఇక్కడ వచ్చేసి మిల్క్ అన్నమాట. ఇదంతా ఇట్లా మెల్ట్ చేసేసేయాలి, వేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి, మెల్ట్ కాదు, మిక్స్ చేసేసుకొని వేసేసుకోవాలి. దాని తర్వాత కొంచెం అన్నం తీసుకోవాలి. పిసినారి ఉంటే ఏం లేదు పిసినారి, just a funny and see how its texture. You also made and you also try it recipe and share in our comment. అనేది guys గ్యాస్ ఆన్ చేయాలి. ఇంకా చిన్నగా వేసి దమ్ మీద పెట్టాలి. దమ్ చేయలేదు.